హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో నేను మాట్లాడుతున్న కాన్సెప్ట్ వచ్చేసరికి హౌ టు మేనేజ్ 3 అవర్స్ ఆఫ్ ఎగ్జామ్ టైం. ఈ వీడియో ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే చాలామంది స్టూడెంట్స్ లైక్ 10 to 20 మార్క్స్ మినిమం వాళ్ళు ఎగ్జామ్లో అటెంప్ట్ చేయకుండా వస్తారు. వాళ్ళకి కాన్సెప్ట్ రాకో లేకపోతే ఆన్సర్ తెలియకో కాదు, టైం మేనేజ్మెంట్ చేసుకోలేక. సో డోంట్ వరీ, ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ. ఈ వీడియో మొత్తం మీరు ఎండ్ వరకు చూస్తే 3 అవర్స్ ఆఫ్ ఎగ్జామ్ టైం మీరు ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేది మీకు క్లియర్ కట్ ఐడియా వస్తుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ నేను ఫాలో అయ్యే బేసిక్ జనరల్ టిప్స్ ఏంటో చెప్తాను. తర్వాత అందరూ చేసే కామన్ మిస్టేక్స్ ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఏంటి అంటే నేను ఎగ్జామ్ వెళ్తున్నాను అంటే ఫస్ట్ నేను ఒక స్ట్రాంగ్ మెసేజ్ అయితే ఇస్తాను. పేపర్ ఎంత సర్ప్రైజింగ్గా ఉన్నా, అంటే ఈజీగా ఉన్నా టఫ్గా ఉన్నా, నేను స్టేబుల్గా ఉండాలి, నా మైండ్ కామ్గా ఉండాలి అని ఒక స్ట్రాంగ్ మెసేజ్ అయితే డెఫినెట్గా నేను మెసేజ్ ఇస్తాను. దీనివల్ల ఏమవుతుందంటే పేపర్ ఎంత సర్ప్రైజింగ్గా ఉన్నా, ఐదర్ ఈజీగా ఉన్నా లేదా టఫ్గా ఉన్నా, మన కాన్ఫిడెన్స్ అయితే డ్రాప్ అవ్వదు. అది మాత్రం ఫర్ ష్యూర్ అనమాట. అండ్ లేటర్ ఆన్ పేపరు ఇచ్చిన 15 మినిట్స్ రీడింగ్ టైం ఉంటుంది కదా. సో దాన్ని నేను ఎలా మేనేజ్ చేస్తాను అంటే, ఆ 15 మినిట్స్ ఆఫ్ టైంని నేను ఎలా హ్యాండిల్ చేస్తాను అంటే, కంపల్సరీ క్వశ్చన్ అయితే నేను అసలు చదవను. డైరెక్ట్గా లాస్ట్ పేజ్కి వెళ్ళిపోతానమాట. ఎందుకంటే చాలా టైం కన్జ్యూమింగ్ లెంతీ క్వశ్చను. ఎలా అయినా సరే కంపల్సరీగా మనం అది రాయాల్సిందే. సో నేనేం చేస్తానంటే లాస్ట్ పేజ్కి వెళ్తాను. లాస్ట్ పేజ్లో మనకి 7 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ వచ్చేసరికి 14 మార్క్స్. సో అందులో 2 క్వశ్చన్స్ చాయిస్ ఉంటాయి కదా. సో నేనేం చేస్తానంటే బ్యాక్ నుంచి బ్యాక్ నుంచి క్వశ్చన్ నెంబర్ 2 వరకు అన్నీ చదువుకుంటూ వస్తాను. అండ్ ప్రతి క్వశ్చన్కి అవుట్ ఆఫ్ 14 నేను ఎన్ని మార్క్స్ కాన్ఫిడెంట్గా అటెంప్ట్ చేయగలను అన్నది పక్కన రాస్తానమాట. ప్రతి క్వశ్చన్ పక్కన ఫర్ సపోజ్ ఏదైనా 5th క్వశ్చన్ ఉంది, అది 14 మార్క్స్కి నేను అటెంప్ట్ చేయగలను అనుకోండి. సో 14 మార్క్స్ అని మెన్షన్ చేసి రౌండ్ ఆఫ్ చేస్తాను. ఇంకో క్వశ్చన్ 10 మార్క్స్, 8 మార్క్స్, 6 మార్క్స్, అలా ఎన్ని మార్క్స్కి నేను ప్రతి క్వశ్చన్ సాల్వ్ చేయగలను అన్నది నోట్ డౌన్ చేస్తాను. దీని ద్వారా ఏమవుతుందంటే లీస్ట్ స్కోరింగ్ ఏవైతే లాస్ట్ 2 క్వశ్చన్స్ ఉంటాయో లేదా ఆ 2 క్వశ్చన్స్ని నేను స్ట్రైక్ ఆఫ్ చేస్తానన్నమాట. డైరెక్ట్గా స్ట్రైక్ ఆఫ్ చేస్తాను. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు మనము ఎగ్జామ్ టెన్షన్లో చూసుకోకుండానే మనం ఏదైతే చాయిస్కి తీసుకోవాలి అనుకున్న క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని కూడా అటెంప్ట్ చేస్తాం. సో దానివల్ల టైం వేస్టే కదా. మళ్ళీ మనం తర్వాత రియలైజ్ అయినప్పుడు ప్యానిక్ అవుతాము, టైం వేస్టే అవుతుంది. సో దీన్ని నేను అవాయిడ్ చేయడానికి ఏం చేస్తానంటే, ఈ 15 మినిట్స్ టైంలోనే ఫస్ట్ ఆ 2 క్వశ్చన్స్ని నేను స్ట్రైక్ ఆఫ్ చేస్తాను. అప్పుడు మనం పేపరు ఇలా టర్న్ చేసినప్పుడు డైరెక్ట్గా మనకు తెలిసిపోతుంది ఈ క్వశ్చన్ మనం చదవాల్సిన అంత అవసరం లేదు అని చెప్పేసి. సో నేను ఇలా ఫాలో అవుతానన్నమాట. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ నేను అవుట్ ఆఫ్ డిక్రీజింగ్ ఆర్డర్, మార్క్స్ డిక్రీజింగ్ ఆర్డర్లో నేను అటెంప్ట్ చేస్తానన్నమాట. ఫస్ట్ ఏదైనా క్వశ్చన్ నాకు 14 మార్క్స్ తెలుసు అనుకోండి. సో ఫస్ట్ ప్రయారిటీ నేను దానికి ఇస్తాను. లేటర్ 10 మార్క్స్, 8 మార్క్స్, 6 మార్క్స్ నా ప్రయారిటీని బేస్ చేసుకొని నేను ఆన్సర్స్ అనేది అటెంప్ట్ చేస్తానన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఎంసీక్యూస్ నేను ఎప్పుడు అటెంప్ట్ చేస్తాను అంటే మినిమం ఒక 3 క్వశ్చన్స్, అంటే మినిమం ఒక పాస్ మార్క్స్కి అటెంప్ట్ చేసిన తర్వాత అయినా నేను ఎంసీక్యూస్ అటెంప్ట్ చేస్తాను. లేదా అన్ని క్వశ్చన్స్ కంప్లీట్ చేసిన తర్వాత కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది కదా, ఆ కంపల్సరీ క్వశ్చన్ అటెంప్ట్ చేసే బిఫోర్ ఎంసీక్యూస్ అటెంప్ట్ చేస్తానన్నమాట. డిపెండ్స్, నా మూడ్ని బేస్ చేసుకొని, నా ఫ్లో ఆఫ్ ఎగ్జామ్ని బేస్ చేసుకొని నా చాయిస్ తీసుకుంటాను. కానీ ఎంసీక్యూస్ని మాత్రం నేను ఎండ్కి పెట్టను, అలా అని స్టార్టింగ్లో పెట్టను. డిపెండ్స్, ఐదర్ మిడిల్లో అన్న పెడతాను లేదా కంపల్సరీ క్వశ్చన్ అటెంప్ట్ చేసే బిఫోర్ అన్న ఎంసీక్యూస్ అయితే అటెంప్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే టైం మేనేజ్మెంట్తో పాటు ప్రజెంటేషన్ని కూడా నేను ఫోకస్ చేస్తానన్నమాట. సో ప్రజెంటేషన్ ఎలా చేయాలి ఎగ్జామ్ యాజ్ పర్ ఇన్స్టిట్యూట్ ఎక్స్పెక్టేషన్స్ అన్నట్టు నేను ఒక డీటెయిల్ వీడియో అయితే పోస్ట్ చేశాను. దాన్ని డిస్క్రిప్షన్లో నేను ట్యాగ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో టైం మేనేజ్మెంట్ అండ్ ప్రజెంటేషన్. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే అందరు చేసే కామన్ మిస్టేక్స్ గురించి నేను మాట్లాడతాను. కొంతమంది ఏంటంటే స్టార్టింగే టఫ్ క్వశ్చన్ పిక్ చేయటం లేదా లెందీ క్వశ్చన్ పిక్ చేసుకుంటారు. నన్ను అడిగితే ఈ 2 చాయిస్ తీసుకోవటం వల్ల టైం వేస్ట్ తప్ప అసలు వేరే యూజ్ అయితే ఏమీ ఉండదు. ఫస్ట్ మీరు స్కోరింగ్ అండ్ ఈజీ టాపిక్స్ లేదా ఈజీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పిక్ చేసుకొని మీరు ఒక ఎగ్జామ్ కంటిన్యూ చేయండి. దీని ద్వారా మీకు మీరు ఇన్ని మార్క్స్కి ఇంత టైంలో రాసాము అన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే
ఎక్కడైనా స్టక్ అయ్యారు అన్న ఫీలింగ్ వస్తే కనుక టైం వేస్ట్ చేయకుండా ఆ పేజ్ అంతవరకు వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ ఆన్ అయిపోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే నేను ఫాలో అయ్యే ఒక రూల్ ఏంటి అంటే మార్క్ టు మినిట్ రూల్ అనమాట. అంటే మార్క్స్ని బేస్ చేసుకొని ఆ క్వశ్చన్కి ఎంత టైం ఎన్ని మినిట్స్ కేటాయించాలి అనేది నేను డెఫినెట్గా ఫిక్స్ అవుతాను. ఫస్ట్ 15 మినిట్స్లోనే నేను ఫిక్స్ అవుతాను అనమాట. అంటే ఫర్ సపోజ్ ఏదైనా క్వశ్చన్ 8 మార్క్స్ అడిగారనుకోండి, దాన్ని బేస్ చేసుకొని నేను ఆన్సర్ ప్రజెంటేషన్ అనేది చేస్తాను. సేమ్ అలా అలా ఒక క్వశ్చన్ ఒక 2 మార్క్స్‌కి లేదా ఒక 3 మార్క్స్‌కి అడిగారనుకోండి, ఆ మార్క్స్‌ని బట్టి నేను ప్రజెంటేషన్ చేస్తాననమాట. లైక్ డైరెక్ట్‌గా ప్రొవిజన్ రాసి కంక్లూజన్‌కి జంప్ అవుతాననమాట. సో, మార్క్స్‌ని బేస్ చేసుకొని ప్రజెంటేషన్ డిఫర్ అవుతుంది. డెఫినెట్‌గా ఈ రూల్ అందరూ ఫాలో అవ్వాలి. 3 మార్క్స్ క్వెషన్‌కి మీరు ఒక 2 పేజెస్ ఆన్సర్స్ రాస్తే యూజ్ ఏంటి? అవే 3 మార్క్స్ వస్తాయి గదా! దానివల్ల టైం వేస్ట్ తప్ప మీకు ఏం యూజ్ ఉండదు. సో, ఈ రూల్ అందరూ డెఫినెట్‌గా ఫాలో అవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే లాస్ట్‌లో నేను కంపల్సరీ క్వెషన్ పెడతానని చెప్పాను గదా! సో, కంపల్సరీ క్వెషన్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇన్‌కేస్ నాకు స్టిల్ ఎండ్‌లో నాకేదైనా టైం ఉంది అంటే నేను ఏవైతే ఆన్సర్స్ నేను డిస్కంటిన్యూ చేశానో ఆ డిస్కంటిన్యూ చేసిన ఆన్సర్స్ నేను కంటిన్యూ చేస్తాననమాట. సో, నేను ఫాలో అయ్యే ప్యాటర్న్ అయితే ఇది. అండ్ నేను ఈ వీడియోలో ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేశానో దీన్ని మీరు డెఫినెట్‌గా ఒకసారి అప్లై చేసి చూడండి. మీ మార్క్స్ ఇంప్రూవ్ చేయడానికి డెఫినెట్‌గా ఈ టిప్స్ అయితే హెల్ప్‌ఫుల్ అవుతాయి. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ అయితే గనుక డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఎగ్జామ్స్.